మనకి ఆరోగ్యం మనకిస్తుంది. ఈ హార్ట్ ప్రాబ్లం కానీ, లేకపోతే హార్ట్లో ఉండే మన వాల్వ్స్ ఎక్కడ క్లోజ్ అవ్వకుండా ఉండడానికి omega-3 కంపల్సరిగా వాడాలి. ఇది మన చాలా మంచి రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్ అండి. ఇది ప్రతి ఒక్కరూ వాడొచ్చు. మనకేంటి 35 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ వాడొచ్చండి. అది దీనికి వాడడానికి లిమిట్ కూడా అవసరం లేదు. మనము ఎప్పుడు వాడుకున్నా 3 మంత్స్ కంటిన్యూ వాడుకుంటే సంవత్సరానికి మనకి హార్ట్ స్ట్రోక్ అనేది రానే రాదండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మన ప్రోడక్ట్ వచ్చేసరికి మల్టీవిటమిన్ అండి. ఈ మల్టీవిటమిన్ మనము జనరల్ గా మార్కెట్ లో చూస్తుంటాము. మల్టీవిటమిన్ రకరకాల బ్రాండ్లు ఉంటాయి. అవన్నీ కెమికల్ బేస్డ్. మన దగ్గర మల్టీవిటమిన్ అనేది ఎలా ఉంటుందంటే కంప్లీట్లీ మనకి మన ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్. దీంట్లో B12 ఉంది, దీంట్లో విటమిన్ A, D, E, K, ఐరన్, ఇన్ని రకాల విటమిన్స్, మినరల్స్ మన దాంట్లో ఉన్నాయండి. ఇది వాడడం మూలాన మనకి ఎటువంటి ఓవరాల్ హెల్త్ ప్రాబ్లం రాకుండా ఇది కాపాడుతుంది. ఇది వాడుకుంటే చాలా ముందు జాగ్రత్తగా వాడుకుంటే ప్రాబ్లం రావు. ఉన్న వాళ్ళు ఇది వాడుకుంటే గనక ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడాను తగ్గుతుందండి. మెయిన్ చూడండి, అలసట ఎక్కువ ఉంటుంది. మెయిన్ మనిషికి అలసట వచ్చింది అంటే దానికి మెయిన్ కారణం సరైన ఆహారం, కరెక్ట్ గా మినరల్స్, విటమిన్స్ అందకపోవడమేనండి. ఇది ప్రతి ఒక్కరూ వాడొచ్చండి. ఇది మీరు అన్నట్టు ఇక్కడ ఒక 30 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళందరూ దీన్ని తీసుకోవచ్చు. ఇది కూడా రోజుకి 2 టాబ్లెట్లు తీసుకోవచ్చండి ఆఫ్టర్ ఫుడ్. ఇది తీసుకుంటే మీ ఓవరాల్ హెల్త్, కంటి చూపు, జుట్టు, బోన్స్, స్కిన్ హెల్త్ ఇవన్నీ మెరుగుపడతాయి. ఇది మీరు వాడుకుంటే మనకు ఒక ముందు చూపుగా ఎటువంటి ప్రాబ్లం రాకుండా, ఎటువంటి అనారోగ్య బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు. సో మల్టీవిటమిన్ మీరందరూ తీసుకొని ఆరోగ్యం ఉండండి. నెక్స్ట్ వన్ ఇక్కడ మనం తెలుసుకునేది ఏంటంటే చిన్న చిన్న, ఈరోజు నేను సింపుల్ గా చెప్తున్నాను. ఎందుకంటే మనము ఎవరికైనా చెప్పేటప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఉండాలని మనం సింపుల్ గా మనం చెప్తున్నాము. మనం కూడాను డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి అడిగితే డాక్టర్స్ ఎప్పుడు చూడండి వాళ్ళ బుక్ నాలెడ్జ్తో వాళ్ళు తెలుగులో చెప్పమంటే మనం చెప్పలేరండి. చాలా మంది అసలు మాట్లాడడానికి కూడా మనకు టైం ఇయ్యరు. కారణం ఏంటంటే కంప్లీట్ కమర్షియల్ అక్కడ. ఇక్కడ రాంబాబు సార్ ఇంతకుముందు మనం చెప్పారు ఏంటంటే మనం తెలుసుకుంటే మనకు నష్టం ఏం జరగదు. మనకి తెలిస్తే పక్కవాడికి మనం చెప్పొచ్చండి. మనకు ఒకప్పుడు సలహా ఇచ్చేవాడు కూడా వైద్యుడితో సమానం అని చెప్పేసి మనకి ఎప్పుడు పూర్వీకులు చెప్తుంటారు. మనకు తెలిసిన విషయము కరెక్ట్ గా మనకు తెలిసిందంటే ఒకరికి సలహా ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. దీంట్లో మన సలహాని మనకి ఇక్కడ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఒక మాటని పదే పదే మనం మాట్లాడితే ఆ మాటే మనకు గుర్తుంటది. అలానే మన ప్రోడక్ట్ గురించి 10 సార్లు వింటే ఎప్పుడు చెప్పిందో చెప్తున్నారు ఏంటి ప్రోడక్ట్ నాలెడ్జ్ అని అనుకోవద్దండి. ఒక్కటికి 10 సార్లు ఎవరైనా చెప్తే వింటామా మనకు గుర్తుంటది. అలానే మనం 10 సార్లు చెప్పామా ఇంకా బెటర్ గా మనకి మైండ్ లో ఫీడ్ అయిపోద్దండి. సో అందరూ ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు అందరూ వినియోగించుకోండి. మన వాళ్ళందరికీ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి చెప్పండి. ప్రతి ఒక్కరూ ఫ్రీ అని మనకి ఏదో ఇస్తున్నారు కదా ఇక్కడ అని చెప్పేసి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. బట్ ఈ ఫ్రీ అనే అవకాశము అది ఫ్రీగా కాదండి. ఒక సిచ్యువేషన్ లో ఇటువంటి నాలెడ్జ్ తెలుసుకోవాలంటే మనం లక్షలు పెట్టి బయట ఈరోజు చాలా కోర్సులు వచ్చాయి. అది అంత డబ్బులు మనం పెట్టి నేర్చుకోలేం. కాబట్టి మేము ఇస్తున్న చిన్న చిన్న నాలెడ్జ్, మనకు అర్థమయ్యే రీతిలో ఇచ్చే నాలెడ్జ్ మీరు తీసుకుంటే కనుక ఖచ్చితంగా 10 మందికి మీరు హెల్ప్ చేయగలుగుతారు. దాని ద్వారా మనం ఆరోగ్యంగా ఉండొచ్చు, మనం వాడుకుంటుంటాం కాబట్టి. అలానే వాళ్ళు వాడితే మనకి డబ్బులు వస్తాయి. సో ఇదే అండి. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మనకున్న సమయభావం చాలా తక్కువ ఉంది కాబట్టి నేను ముగిస్తున్నాను. సార్ నెక్స్ట్ ఓవర్ టు ఎంకేవి గారు. సార్ థ్యాంక్ యూ రమణమూర్తి గారు. థ్యాంక్ యూ, బాగా చెప్పారండి. చాలా అద్భుతంగా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ మరో గెస్ట్ ఇన్వైట్ చేస్తున్నాను, మిస్టర్ కేవిఎస్ శర్మ గారు, హోమియోపతి డాక్టర్ గారు ఫ్రమ్ ఖమ్మం. వెల్కమ్ సార్.
శర్మ గారు రెడీగా ఉన్నారా? రెడీ ఉన్నా సార్, రెడీ ఉన్నా సార్. ఓకే ఓకే, చూడండి సార్, డయాబా-ఫ్రీతో స్టార్ట్ చేయండి. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, ఓకే, రైట్ రైట్ సార్. డైబా ఫ్రీ అనే దాంట్లో మనకు వచ్చేసరికి ఈ రోజుల్లో షుగర్ వ్యాధి మూడు రకాల షుగర్ వ్యాధులు ఉన్నాయి సార్ మనకి. ఫస్ట్ వచ్చేసరికి డయాబెటిక్ 1, టైప్ 1, టైప్ 2, జెస్టేషనల్ డయాబెటిక్, ఇదంటే గర్భిణీ స్త్రీలో వచ్చేది. టైప్ 1 అనేసరికి ఏంటంటే ఇన్సులిన్ ప్రొడక్ట్ పూర్తిగా ఆగిపోవడం వల్ల, ఆటో ఇమ్యూనిటీ డిసీజ్ వల్ల దీంతో వస్తుంది. ప్యాంక్రియాటిక్లోని ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలని మన రోగ నిరోధక శక్తి వ్యవస్థే దాన్ని నాశనం చేస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగి వీరు రెగ్యులర్గా ఇన్సులిన్ తీసుకోవడానికి చేయాలి, ఇన్సులిన్ తీసుకోవాలి. తర్వాత రక్తంలో చక్కెర స్థాయి సాధారణం కంటే ఎక్కువ ఉంటే దీర్ఘకాలిక పరిస్థితులు, శరీరంలో ఇన్సులిన్ సరిగా ఉత్పత్తి కాకపోవడం లేదా దానిని శరీరం సరిగా ఉపయోగించుకోవడం వల్ల లేకపోవడం వల్ల వచ్చే ఇది టైప్ 2 అండి. అయితే యాక్చువల్గా మనకి దీన్ని ఎట్లా టెస్టింగ్ అంటే పరిగడుపున 99 mgl/dl టు 100, తర్వాత 100 to 125 mdgl. ఇది ఏంటంటే ప్రీ డయాబెటిక్ అండి, ఇది ప్రీ డయాబెటిక్ సిస్టమ్ ఇది. తర్వాత 126 అండ్ అబోవ్ ఉంటే డయాబెటిక్ ఉన్నట్టే సార్. దీంట్లో వచ్చరికి ఇది ప్రపంచంలో మన భారతదేశము 2వ స్థానంలో ఉంది, 7.7 కోట్లు మనకి 2వ స్థానంలో ఉందండి. వాయిస్ వస్తుందా సార్? హలో, వాయిస్ క్లియర్ ఉందండి? ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. అందుకని ఇది మన నవంబర్ 14 ప్రపంచ డయాబెటిక్ దినం కింద ప్రకటించారు. దానికి ఈ ఇన్సులిన్ సబ్స్టిట్యూట్ కనిపెట్టిన ఆయన ఫెడరిక్ బ్యాంటింగ్ అనే అతను 1922లో ఆయన ఇది ఇన్సులిన్ కనిపెట్టిన తర్వాత చక్కెర వ్యాధులు, ఒక రకమైన చిన్నపిల్లల్లో వచ్చే చక్కెర వ్యాధి, వీటికి ఇది చాలా ఇన్సులిన్ వాడటం వల్ల చాలా మంది సర్వైవల్ అయ్యారు. చాలా మంది సక్సెస్ కూడా అయ్యారు. కొంతవరకు పర్లేదు, బాగానే అనిపించింది అనుకుంటున్నారు. నేను చూశాను, మా తమ్ముడు వాళ్ళ అమ్మాయికి 13 ఏటే వచ్చింది. ఆమె రెగ్యులర్గా ఇప్పటికీ ఇన్సులిన్ తీసుకుంటుంది. తీసుకోకపోతే చాలా ఇబ్బంది పడుతుంది. ఇన్సులిన్ తీసుకుని చాలా హ్యాపీగా ఉంది. తర్వాత మన మెడిసిన్ కూడా ప్రిస్క్రైబ్ చేసి అది కూడా వాడతారు. డయాబా ఫ్రీ గురించి ఇప్పుడు నాకు చెప్పమని అవకాశం ఇచ్చారు మన రామకృష్ణ గారు ప్లస్ రాంబాబు గారు. కాబట్టి డయాబా ఫ్రీలో మనకేంటంటే సార్, ఇందులోకి వచ్చేసరికి పూర్తిగా వచ్చేసరికి మన ఇందులో మెడిసిన్స్ మన ఏంటంటే జమునా 1, ఆమ్లా, కరేల, గుడిచి, తులసి 12%, నీము, బిల్వపత్ర, మెహితి, గుడ్మార్, ఈ అనేకమైన మెడిసిన్స్ కలపడం వల్ల డయాబెటిక్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ తీసేసి, తర్వాత మన విటమిన్ సి, ఫైబర్, కాల్షియం అండ్ ఐరన్ సపోర్ట్తో లివర్ అండ్ హెల్త్, హార్ట్ హెల్త్ అండ్ మోడరేట్ ద బ్యాడ్ కొలెస్ట్రాల్ and help to viral infection like cold and cough. And antibacterial and antioxidant prevents and help to treating some skin diseases. అంటే వీళ్ళకి వచ్చేసరికి స్కిన్ డిసీజెస్ ఉంటాయండి, ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు మానకపోవటం. కాబట్టి రక్తం చక్కెర స్థాయి ఎక్కువ ఉంటే మానకపోవటం అట్లా ఉంటుంది. ఈ మెడిసిన్ వాడటం వల్ల అటువంటి ప్రాబ్లమ్స్ అన్ని సర్వైవల్ అవుతాయి. కాబట్టి ఇది వాడే పద్ధతి ఏంటంటే 30 ml మెడిసిన్, 120 ml వాటర్ పరగడుపున వాడాలండి. కాబట్టి ఇట్లా వాడటం వల్ల మంచి రిజల్ట్. చాలా మంది మనకి టెస్టిమోనియల్స్ కూడా ఉంటాయి, అవి కూడా చూపిస్తారు తర్వాత. నెక్స్ట్ సార్, నెక్స్ట్ జీవన్య డయాబెటిక్ టాబ్లెట్స్. అండ్ ఇందులో 180 టాబ్లెట్స్ ఉంటాయండి. ఉదయం 2, రాత్రి 2. దాన్ని మన సిస్టమ్ని బట్టి కూడా ఇంకో మధ్యాహ్నం పూట కూడా 2 టాబ్లెట్స్ తీసుకోవచ్చు. తర్వాత ఇందులో ఇదేంటంటే క్లినికల్గా హ్యూమన్స్ క్లినికల్గా టెస్ట్ అయిందండి. కాబట్టి ఇది మన ఫస్ట్ ప్రోడక్ట్ ఇది. తర్వాత జీవన్యాలో కూడా మెడిసిన్స్ ఉన్నాయి. దాంట్లో జీవన్య ఇందులోకి వచ్చేసరికి హ్యూమన్ క్లినికల్ ట్రయల్ రీసెర్చ్ ప్రోడక్ట్ ఇది. కాబట్టి ఇది వాడటం వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి. అలసట రాకుండా ఉండటము, తర్వాత నీరసాన్ని భర్తీ చేయటం, దాని తర్వాత చక్కెర లెవెల్ స్థాయిని తగ్గించడం, తర్వాత షుగర్ని మొత్తం కంట్రోల్లో ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్. దీన్ని కూడా వాడుకోవాలి.
అంటే క్యారీగా ఇది పనికొస్తుంది, ఎక్కడికైనా క్యారీగా తీసుకెళ్ళడానికి, జ్యూస్ తీసుకెళ్ళడానికి కష్టం అవుతుంది కాబట్టి ఇది క్యారీగా పనికొస్తుంది, సులభంగా వాడుకోవచ్చు. దీన్ని వాడటం వల్ల కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ సార్, డయాబెటిక్ కేర్ ప్రోటీన్ పౌడర్. ఈ ప్రోటీన్ పౌడర్ అనేసరికి మనకి యాక్చువల్గా ప్రోటీన్ చాలా అవసరం ఉంటుంది. మనకి ప్రోటీన్ వాడాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఈ మెడిసిన్స్ వాటి వల్ల ప్రోటీన్ ఉండదండి. కాబట్టి ప్రోటీన్ పౌడర్ మనం వాడాలి, తప్పకుండా వాడాలి. ఎందుకంటే ఏ మెడిసిన్ వాడినా మనకి డయాబెటిక్ వల్ల తొందరగా నీరసం అటువంటిది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రోటీన్ పౌడర్ వాడటం వల్ల మనకు కావాల్సిన స్ట్రెంగ్త్ బాడీకి వస్తుంది. దీంతో పాటు మనకి మన ఆ టాబ్లెట్స్తో పాటు ఈ డయాబెటిక్ కేర్ ప్రోటీన్ పౌడర్ కూడా వాడాలి. దీన్ని వాడటం వల్ల కూడా మంచి సక్సెస్గా ఉంటుంది. తర్వాత మన మన ఈ రకాలన్నీ మనం ఖచ్చితంగా వాడాల్సిందే సార్. సార్ నెక్స్ట్ సార్, గ్లూకోజ్ ఏమైనా ఆల్రెడీ అయిపోయింది కదా సార్. సార్ సార్ మీ ప్రొడక్ట్స్ 3 ఇచ్చారు, మీకు 3 కంప్లీట్ అయిపోయినాయండి. అయిపోయినాయి సార్, అంతే సార్. ఓకే, సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు కొంచెం టైం సరిపోలేదు ఇంకా ఎస్టాబ్లిష్ చేయడానికి. ఏం పర్లేదు సార్, సింపుల్ గా చెప్పారు, బాగా చెప్పారు, అద్భుతం. రమణమూర్తి గారికి మీకు ప్రత్యేకించి కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ మరి నా పార్ట్కి వచ్చాను. కొత్త వారికి అందరికీ స్వాగతం అండి. నా పేరు ఎంకేవి రామకృష్ణ. నేను మైరీచార్జ్ ఆయుర్వేదలో సిల్వర్ డైరెక్టర్ని, గోల్డ్ దగ్గరలో ఉన్నాను. అయితే నాకు ఇచ్చిన పార్ట్లో మొదటి సబ్జెక్టు మ్యాంగోల్ జ్యూస్. ఈ మ్యాంగోల్ జ్యూస్ అన్నది కంపెనీలోనే హైయెస్ట్ సేల్స్ అండి. మరి ఎందుకు ఈ కంపెనీలో హైయెస్ట్ సేల్ జరుగుతుంది అని చెప్పంటే, దీంట్లో ఉన్నటువంటి ప్రొడక్ట్లు ఇంగ్రీడియంట్స్ అయితేనేమి, వాడినప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ అయితేనేమి చాలా వండర్ఫుల్ అనమాట. ఏమున్నాయంటే దీంట్లో ఏం కలిపారు, ఎలా తయారు చేశారని చెప్పి విషయానికి వస్తే, ముఖ్యంగా ఆమ్లా జ్యూస్, అలోవెరా జ్యూస్, కోకమ్ జ్యూస్, తులసి, నోని ఫ్రూట్ జ్యూస్, అలాగే గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్, గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్స్, ఇవన్నీ మిక్స్ చేశారండి. యాక్చువల్గా ఇవన్నీ విడివిడిగా మనం కొనుక్కున్నట్టయితే 1 లీటరు 1000 రూపాయల నుంచి 2000 దాకా ఉంటుందండి. అంత కాస్ట్లీ ప్రొడక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. అటువంటిది ఇవన్నీ మిక్స్ చేసి తగిన విధంగా ఏ పాళ్ళలో కలపాలో ఆ భాగాల్లో కలిపి ఒక ఫార్ములాగా కలిపి రిజల్ట్ ఓరియంటెడ్గా తయారు చేసి కంపెనీ వారు మ్యాంగోల్ జ్యూస్ అని పేరు పెట్టారు. కొంతమంది మ్యాంగో జ్యూస్ అనుకుంటారండి, కాదండి, మ్యాంగోల్ జ్యూస్. ఓకేనా? అయితే ఒక్కొక్కటి ఒక స్పెషల్ ప్రొడక్ట్స్ అండి ఇవన్నీ కూడా. ఇంగ్రీడియంట్స్, ఆమ్లా జ్యూస్ అంటే ఉసిరికాయ, అలోవెరా అంటే కలబంద, కోకుమ్ అంటే అదొక ఫ్రూట్ అండి. ఓకేనా? అది ప్రత్యేకించి హెర్బల్ ఫ్రూట్ అనమాట, చూడడానికి టమాటా పండులా ఉంటుంది. అలాగే తులసి మీ అందరికి తెలుసు, నోని ఫ్రూట్ అంటే కూడా మీకు తెలుసు. అలాగే గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ కూడా మీకు ఐడియా ఉంది. నెక్స్ట్ గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ అంటే ద్రాక్ష గింజల తాలూకు లోపల ఉన్న పదార్థాన్ని బయట తీసి దాంతో తయారు చేస్తారనమాట. సరే, అన్ని బాగానే ఉన్నాయండి. బెనిఫిట్స్ ఏంటనే విషయానికి వస్తే, మనకి చాలా మందికి ఏమవుతుందంటే సరైన నిద్ర లేకుండా ఉండటం కానీ, బాడీ పెయిన్స్ ఎక్కువ ఉండడం కానీ, అలాగే డైజెషన్ కరెక్ట్గా లేకపోవటం కానీ, అలాగే ఫ్రీ మోషన్ అవ్వకపోవటం, టాక్సిన్స్ పెరిగిపోవటం, అలాగే దగ్గు కానీ, జలుబు కానీ, అస్తమానం రావటం, ఈజీగా అటాక్ అవ్వటం, స్కిన్ హెల్దీగా లేకపోవడం ప్రాబ్లమ్స్తో చాలామంది బాధపడుతుంటారు. అటువంటి వాళ్ళకి మన యొక్క మ్యాంగో జ్యూస్ వాడినట్టయితే అద్భుతమైన రిజల్ట్ వస్తుందండి. ముఖ్యంగా ఇవన్నీ క్లియర్ అయిపోతాయి నేను చెప్పినవన్నీ కూడాను. బ్రెయిన్ అండ్ హార్ట్ హెల్త్ బాగుంటుందండి. అలాగే వృద్ధాప్యం వచ్చే కొద్ది కూడాను మెదడులో ఉన్నటువంటి కణాలన్నీ కూడా తేడా రావటం, రకరకాల కారణాల చేత అతను మెమరీ తగ్గిపోవటం, చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వయసు పెరిగే కొద్ది. ఆ వయసు మీరడానికి కంట్రోల్ చేస్తుందండి. అంటే వయసు రీత్యా పెద్దవాళ్ళు అవుతున్నట్టు కూడాను మనకి యాక్టివిటీస్లో ఏ మార్పు లేకుండా కుర్రవాళ్ళలాగా యాక్టివ్ ఉండేట్టు చేస్తుంది అనమాట. స్కిన్ హెల్త్ అంటే స్కిన్ ముడతలు పడినవదండి, ఎప్పుడు హెల్దీగా ఉంచుతుంది. అలాగే జాయింట్ అండ్ బోన్ హెల్త్, ప్రతి కార్టిలేజ్ ఏదైతే జాయింట్స్లో ఉందో దానికి మంచి సపోర్ట్ ఇస్తుంది. బోన్స్ స్ట్రాంగ్గా ఉండేట్టు చేస్తుంది అనమాట అండి. ఎందుకంటే బోన్ స్ట్రాంగ్గా ఉంటేనే మనం నడవగలం, పరిగెట్టగలం, కనీసం లేచి నించోగలం అండి. ఆర్ రిచ్ ఇన్ విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయండి దీంట్లో. అందువలన ఇవి
ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్ మీద బాగా పనిచేస్తుంది. ఈ మ్యాంగో జ్యూస్లో 2 రకాలు ఉన్నాయండి. ఒకటేమో మనకి డయాబెటిక్ ఫ్రీ అనమాట, అంటే షుగర్ పేషెంట్స్ కోసం ప్రత్యేకంగా తయారు చేసింది. అది వాడినట్టయితే వాళ్ళకి షుగర్ కూడా కొంచెం నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇది కొన్నాళ్ళు వాడిన తర్వాత ప్రత్యేకించి షుగర్ పేషెంట్స్ కోసం డయాబెట్ జ్యూస్ ఉందండి. ఇంత డాక్టర్ గారు చెప్పారు, శర్మ గారు. ఆ డయాబెట్ జ్యూస్ కంటిన్యూ చేసినట్టయితే ఇక లైఫ్ లాంగ్ షుగర్ నార్మల్ మెయింటైన్ చేసుకుంటూ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండొచ్చు అనమాట. అంటే షుగర్ ఉన్న వాళ్ళు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా మనం ముందుకెళ్ళొచ్చు అనమాట. ఇది రెడ్ మ్యాంగో జ్యూస్ అండి. ఇది షుగర్ లేని వాళ్ళ కోసం తయారు చేశారనమాట. రేటు కొంచెం తగ్గుతుంది దానితో పోలిస్తే. గ్రీన్ మ్యాంగో జ్యూస్తో పోలిస్తే కొంచెం రేటు తక్కువ ఉంటుంది, కానీ మిగతా వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది అండి. సో మంచిగా నిద్ర వస్తుంది, బాడీ పెయిన్స్ కంట్రోల్ అవుతుంటాయి, డైజెషన్ కరెక్ట్గా డైజెషన్ అవుతుంది, ఫ్రీ మోషన్ అవుతుంటుంది మార్నింగ్ ఈవినింగ్ కూడా. టాక్సిన్స్ క్లియర్ చేస్తుంది బాడీలో ఉన్నాయి. అలాగే దగ్గు కానీ జలుబు కానీ ఊరికి అటాక్ అవ్వండి. కారణం ఏంటంటే తులసి అందు కూడా మిక్స్ చేశారు కాబట్టి వండర్ఫుల్ ఒక హెల్త్ డ్రింక్ అండి. ఇది హెల్త్ టానిక్ అనమాట ఒక రకంగా చెప్పాలంటే. హైయెస్ట్ సేల్స్ ఇన్ ద కంపెనీ. నెక్స్ట్ సి బక్తార్న్, ఇది ఒక వండర్ఫుల్ హెల్త్ డ్రింక్ అనమాట. ఇది ఎస్పెషల్లీ హిమాలయ పర్వతాల్లో, మంచు కొండల్లో -40 degrees టెంపరేచర్లో, అంటే దాదాపుగా మనిషి అక్కడ 1 గంట నుంచి ఉంటే ఇక అయిపోయినట్టేనండి, అంత లో అనమాట. అటువంటి టెంపరేచర్లో మాత్రమే ఇది తయారవుతుంది, పండుతుంది అనమాట. అటువంటి పండు నుంచి జ్యూస్ తీసి దాన్ని ప్యాక్ చేశారు. దాంతోపాటు కొన్ని రకాల హెర్బల్స్ కూడా మిక్స్ చేశారండి. కుర్కుమిన్, పసుపు తెలుసు కదా మీ అందరికీ కూడాను. పసుపు యొక్క ఇంగ్రీడియంట్స్ దాంట్లో హెర్బల్ వాల్యూస్ ఉన్న పార్ట్లు తీసి దాన్ని ప్రాసెస్ చేసి దేంట్లో కొంత కలపడం జరిగింది. అలాగే జిన్సింగ్ అని ఒక హెర్బల్ ఉందండి, జిన్సింగ్ అనేది, దాని తాలూకు ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేశారు. నెక్స్ట్ అశ్వగంధ తెలియని వాళ్ళు లేరు, ఆయుర్వేదంలో రారాజు, దాన్ని మిక్స్ చేశారు. అలాగే సఫీద్ ముస్లి అండి. సఫీద్ ముస్లి అంటే అదొక హెర్బల్ అండి, దీన్ని డివైన్ హెర్బల్ అంటారు ఆయుర్వేదంలో. నెక్స్ట్ గ్రీన్ టీ, ఇవన్నీ తయారు చేసి వాటిని మిక్స్ చేసి ఈ యొక్క సి బకత్తాన్ అంటే దీన్ని తయారు చేయడం జరిగిందనమాట. ఇది డైలీ మనం కానీ తీసుకున్నట్టయితే ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ నుంచి మనకి క్లియరెన్స్ ఇస్తుంది అనమాట. ఒకటి లివర్ డిటాక్సిఫికేషన్, 2 డైజెస్టివ్ హెల్త్ సపోర్ట్, అంటే బాగా డైజెషన్ బాగుంటుంది అనమాట. స్కిన్ అండ్ హెయిర్ నరిష్మెంట్, ఎవరికైతే స్కిన్ బాగలేదు వాళ్ళ స్కిన్ మళ్ళీ మామూలుగా అవుతుంది. అలాగే హెయిర్ కూడా ఊడిపోవడం కంట్రోల్ అవుతుందండి, కొత్త హెయిర్ కూడా వచ్చే అవకాశం ఉంది. హార్ట్ హెల్త్ బూస్టర్, ఎప్పుడైతే ఇది తీసుకుంటున్నారో ఆటోమేటిక్గా అతనికి గుండెపోటు వచ్చే అవకాశమే ఉండదు. నెక్స్ట్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్, ఆక్సిడైజేషన్ కరెక్ట్గా జరుగుతుందండి, యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది అనమాట. ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెంగ్థనర్, అంటే మనకు వ్యాధి నిరోధక శక్తిని బలపరుస్తుందండి, తొందరగా వ్యాధులు అటాక్ అవ్వనివ్వకుండా శక్తివంతంగా చేస్తుంది అనమాట. చూడండి, దేశానికి సైన్యం ఎలాగో మన బాడీకి ఇమ్యూన్ సిస్టమ్ అలాగనమాట. నెక్స్ట్ న్యాచురల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ సపోర్ట్, ఎక్కడైతే వాపులు గట్రా ఉంటాయో ఆ వాపుల్ని రాకుండా కాపాడుతుందండి, న్యాచురల్గానే వాపులు కంట్రోల్ చేస్తుంది. ఇది ఎంత పవర్ఫుల్ ప్రోడక్ట్ అంటే సీబక్తన్ అన్నటువంటి ఫ్రూట్ జ్యూస్, ప్రధానమంత్రి కూడా ఈ ప్రోడక్ట్ గురించి ఎంతో గొప్పగా శ్లాఘిస్తూ ఉపన్యాసం ఇచ్చారనమాట. అదేంటో మీకు వీడియో చూపిస్తాను నేను. ఆయన స్వయంగా వాడుతున్నారండి, ప్రధానమంత్రి గారు మోడీ గారు వాడుతున్నారు. అందువల్లనే ఆయనకి 75-76 సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా స్కిన్ చూడండి మెరుస్తూ ఉంటుంది, హెల్దీగా ఉంటుంది, హెయిర్ కూడా బాగుంటుందండి. ఓకేనా. ఆయన చూడండి దాదాపుగా ప్రతి 3 నెలలకు ఒకసారన్నా ఏదో కంట్రీ వస్తుంటారు. మళ్ళీ ఇండియాలో ఎన్నో కార్యక్రమాలకు డైలీ అటెండ్ అవుతుంటారు అనమాట. అలా అంత హార్డ్ వర్క్ చేస్తున్నా కూడా ఎటువంటి అలసట లేకుండా చక్కగా ఆయన పరిపాలన చేస్తున్నారనమాట. అయితే లాస్ట్ అండ్ ఫైనల్గా రైస్ బ్రాన్ ఆయిల్ కూడా దీంట్లో నేను యాడ్ చేశాను. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఒక మంచి నూనె కాకుండా మామూలు నూనె వాడడం ప్రారంభించామో అప్పటి నుంచే మనకి హెల్త్ అని తేడా వచ్చేసిందండి. ఒకప్పుడు గానుగ నూనె వాడుకునేవాళ్ళం మనం. దానివల్ల ఏమైందంటే డైరెక్ట్గా అది వేరుశనగ నూనె అవ్వచ్చు, నువ్వు నూనె అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, చక్కగా నూనె తీసి అమ్మేవాళ్ళు, మనం వాడుకునేవాళ్ళం. కానీ రాను ఏమైందంటే కల్తీలు స్టార్ట్ అయిపోయినాయండి. కల్తీ ఎంత దారుణంగా తయారైందంటే
మీరే జస్ట్ చెక్ చేసుకోవచ్చు. వేరుశనగ గుళ్ళు కేజీ 150, వేరుశనగ నూనె కేజీ 180. అంటే 1 కేజీకే 1 కేజీ నూనె బయటకు వచ్చేస్తుందా? 1 లీటర్ నూనె వస్తుందండి గానుగులో? రాదు కదా. కనీసం 2 కేజీల నుంచి 3 కేజీలు, అంటే వేరుశనగ గుళ్ళు యొక్క క్వాలిటీని బట్టి, సైజుని బట్టి మనకి ఎక్కువ నూనె వస్తుంది అనమాట. కనీసం 3 కేజీల నూనె 3 కేజీలు వేరుశనగ గుళ్ళు తీసుకెళ్ళి గానుగులో ఇచ్చి నూనె తీయమంటే వాళ్ళు 1 కేజీ నూనె బయటకు తీస్తారండి. అంటే కనీసం 2 కేజీలు వేసుకున్నా మంచి వేరుశనగ గుళ్ళు మీకు 2 × 150 వేసుకుంటే 300 రూపాయలు అవుతుందండి. ఓకేనా. సో అప్పుడు 1 కేజీ నూనె బయటకు వస్తుంది, లీటర్ నూనె బయటకు వస్తుంది. అప్పుడు ఎంత అయిందండి? లీటరు 300 రూపాయలు అయింది. కానీ మనకి బయట 180కి ఎలా ఇవ్వగలుగుతున్నారు అని చెప్పంటే కేవలం 20% ఒరిజినల్ నూనె నుంచి మిగతా అది వీళ్ళు ఏం చేస్తారంటే పెట్రోలియం బై ప్రోడక్ట్స్ వాడతారండి. పెట్రోలియంలోంచి మరి పెట్రోలు, డీజిల్, కిరోసిన్, గ్రీజు వగైరాన్ని తీసేయంగా లాస్ట్లో ఒక తెల్లటి ఆయిల్ వస్తుందండి. అది కెమికల్ బేస్డ్ అని ఒక రకంగా చెప్పాలంటే. కాకపోతే లాంగ్ టర్మ్లో ఇబ్బంది, షార్ట్ టర్మ్లో మనకి ప్రమాదమే ఉండదు. అటువంటి పారాబిన్ ఆయిల్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క మన వేరుశనగ నూనెలో కలిపేసి ఫిలప్ చేసేసి 1 లీటర్ ఫిలప్ చేసేసి అమ్మేస్తున్నారు. ఓకేనా. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ చూడండి, 300 రూపాయలు గానుగులో బయటకు వస్తుంది. అక్కడి నుంచి ఎన్నో చేతులు మారి మన ఇంటికి వచ్చేటప్పటికి మధ్యలో ఎంతమంది మిడిల్ మెన్ ఉంటారు, రిటైల్ షాపు, హోల్సేల్ షాపు, డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు. వాళ్ళ కమిషన్ యాడ్ చేసుకోవాలిగా, అన్నీ కలుపుకోవాలిగా. అంచేత ఇంకా రేటు ఎక్కువ ఉండాలి మామూలుగా అయితే. కానీ 180కి ఇస్తున్నారంటే వాళ్ళకి ఎంత పడుతుందో ఆలోచించుకోండి. కానీ మన కంపెనీ ఏం చేస్తుందంటే రైస్ బ్రౌన్ ఆయిల్ని అద్భుతమైనటువంటి విధానంలో తయారు చేసి మనకి సప్లై చేస్తుంది. ఎందుకంటే మనం అమ్మే ఆయిల్ కూడా మన డిస్ట్రిబ్యూటర్స్కి, మన కస్టమర్స్కి ఆరోగ్యం తెచ్చిపెట్టాలి అనే ఉద్దేశం అనమాట అండి. అంచేత ఒరిజినల్ అండి. గానుగు నూనె ఒక రకంగా చెప్పాలంటే గానుగు నూనె కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్. అంటే ఎటువంటి విటమిన్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, దీంట్లో ఉన్నటువంటి హెల్త్కి సంబంధించినటువంటి ఏదైతే కొన్ని పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా తేడా రాకుండా, తగ్గిపోకుండా, ప్రమాణం తగ్గిపోకుండా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ని తయారు చేస్తున్నారు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనే విషయానికి వస్తే, ఇది బియ్యం తాలూకు పై పొట్టు నుంచి తీస్తారు కాబట్టి చాలా ఈజీగా మనం వాడుకోవచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. నెక్స్ట్ గుండె ఆరోగ్యానికి మంచిది, చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అధిక స్మోక్ పాయింట్, అంటే వంటగదిలో వంట చేసినప్పుడు స్టవ్ హైలో పెట్టినా కూడా మీకు పైన ఏమి పొగరాదండి. అసలు చెయ్యలే పెట్టి చూస్తే జస్ట్ వేడిగా ఉంటుందేమో కానీ ఆవిరిలాగా వచ్చి పైన గోడలకు పెట్టేయడం లాంటివి ఉండవు అనమాట. సో అత్యధిక స్మోక్ పాయింట్. నెక్స్ట్ తేలికపాటి మరియు న్యూట్రిషన్ రుచి అనమాట. అన్ని రకాల వంటలకి పనిచేస్తుందండి. ఓకేనా. అలాగే ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అండ్ కొలెస్ట్రాల్ రహితం. మనకి కొలెస్ట్రాల్ పర్సంటేజ్ ఉండదండి అసలు. దానివల్ల ఎంత నుండి వాడినా కూడా మనకి ఎటువంటి బాడీ పెరగటం కానీ, బరువు పెరగటం కానీ ఉండదన్నమాట అండి. ఒకళ్ళు ఆల్రెడీ కొంచెం వెయిట్ ఉన్నవాళ్ళు, అధిక వెయిట్ ఉన్నవాళ్ళు ఇది వాడినట్టయితే వెయిట్ కంట్రోల్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. ఓకేనా. సో ఇది పీపీఎం కూడా 13,000 పైనే ఉందండి. పీపీఎం అంటే ప్రోటీన్ పర్ మిల్లీ అనమాట. పీపీఎం అది కూడా చాలా హై లెవెల్లో ఉందండి. సో ఇది వాడిన వాళ్ళు చాలా మంది చెప్పింది ఏంటంటే, ఏమండి ఈ ఆయిల్ వాడడం ప్రారంభించింది కాడి నుంచి మాకు కొంచెం ఆయాసం తగ్గిందండి, కొంచెం కఫం తగ్గింది, చెమట తగ్గింది, నీరసం తగ్గింది, ఎందుకో కొంచెం ఉత్సాహంగా ఉన్నామండి, బాగున్నాయి, కూరలు టేస్టీగా ఉన్నాయి. ఈ అన్నం కూర అన్ని పప్పు కలుపుకున్న తర్వాత, అన్నంలో ఇది యొక్క కూర వేసుకుని కలుపుకున్న తర్వాత మళ్ళీ చేయి కడుక్కుంటకి వెళ్ళినప్పుడు చెయ్యి జిడ్డుగా ఉండట్లేదండి, ఇలా జస్ట్ ఇలా కడుక్కుంటే పోతుంది, అంత సింపుల్గా ఉందండి. అలాగే పూరీల్లో కానీ చపాతీల్లో కానీ చేసుకున్నప్పుడు అవి మళ్ళీ మనం తిన్నప్పుడు నోరంతా ఆయిల్ అవుతుంది, వేరే ఆయిల్స్ అయితే నోరంతా ఆయిలీగా అనిపిస్తుంది అనమాట. ఇది మాత్రం ఆ ప్రాబ్లం ఉండదండి. పైగా 3 స్పూన్లు వేయాల్సిన చోట 1.5 స్పూన్ సరిపోతుందండి. అంటే 2 స్పూన్లు వేయాల్సిన చోట 1 స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుందండి. అంటే తక్కువగా వాడినా కూడా అదే రుచి, అదే మంచి క్వాలిటీ అనమాట. సో ఈ విధంగా మనం దీన్ని కూడా ఒక అద్భుతమైనటువంటి హెల్త్కి సంబంధించిన ప్రోడక్ట్గా మనం చూసుకోవాలి. రైస్ బ్రౌన్ ఆయిల్ కంటిన్యూ వాడిన వాళ్ళకి ఫ్యూచర్లో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం కూడా తక్కువ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దాకా మీరు మంచి
హెల్త్కి సంబంధించిన ప్రొడక్ట్స్ గురించి విన్నారు. ఇవన్నీ కూడా మనం ఆరోగ్యాన్ని డెవలప్ చేసుకోవటం. హెల్త్ ఈజ్ ఆల్సో వెల్త్, అంటే మనం ఆరోగ్యం కూడా ఒక సంపదగానే భావించాలండి. ఎన్నో వేల కోట్లు వేస్తున్నా కూడా మనకు ఆరోగ్యంగా లేకపోయినట్టయితే ఆ సంపద వేస్ట్ అవుతుందండి. ఎందుకంటే ఏమీ తినలేము, ఏమండి. అలాగే మనం పట్టుపరుపు మీద కూడా నిద్ర పట్టదు, ఎక్కడికి ప్రయాణాలు చేయలేము, ఎవరితోనూ మాట్లాడలేము, సంగీతం వినలేము, మంచి సంగీతం కూడా వినలేము. ఇలా చాలా చెప్పుకుంటే జీవితంలో మనం ఎంజాయ్ చేయవలసినటువంటి అవకాశాలను కోల్పోతాం ఆరోగ్యంగానే బాగోకపోతే. ఓకేనా? సో ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు ఎప్పటి నుంచో చెప్తున్నారనమాట. అలాగే రాంబాబు గారు ఫస్ట్ లో చెప్పారండి, వెల్త్ 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 అని చాలా మంచి మంచి కొటేషన్స్ చెప్పారు ఆయన. హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్పారు. సో హెల్త్ని కాపాడుకుందాం, తద్వారా వెల్త్ని కూడా డెవలప్ చేసుకుందాం. సో ఇప్పుడు దాకా ఈ యొక్క జూమ్ మీటింగ్లో మీ అందరూ పార్టిసిపేట్ చేసి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. మరియు ఫినిషింగ్లో మరి ఇంకొక గెస్ట్ని ఇన్వైట్ చేద్దామండి. ఎవరంటే ఓకే ఆషిఫ్ గారు, వెల్కమ్. ఆషిఫ్ గారు, మైరీచార్జ్ ఆయుర్వేద మార్నింగ్ సార్. ఓకే ఓకే, వెల్కమ్, రండి సార్. వాయిస్ ఈజ్ విజువల్ సార్, వినబడుతుందా? క్లియర్గా ఉంది, మాట్లాడండి. ఓకే సార్. మైరీచార్జ్ ఆయుర్వేద మార్నింగ్ సార్. నేను మైరీచార్జ్ ఆయుర్వేద కంపెనీలో ముందు డయాబా ఫ్రీ జ్యూస్ని వాడాను ఇంతకుముందు. సార్ వినబడుతుందా? వినిపిస్తుంది సార్, చెప్పండి, మాట్లాడండి. హలో, మాట్లాడండి ఓకే సార్, మేడం. వినిపిస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. యాక్చువల్గా నేను ఎన్ఎఫ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. నాకు మైరీచార్జ్ ఆయుర్వేద పరిచయం చేసింది మన భవానీ మేడం గారు. నాకైతే అండి ఈ వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ అనేది బార్డర్కి టచ్ అవుతూ ఉండేది. అప్పుడప్పుడు ఎక్కువ నీరసం అయ్యేది, అప్పుడప్పుడు కళ్ళు తిరిగి నేను ఒక 5 minutes అలా ఇది చేస్తూ ఉండేవాడిని. మేడం పరిచయం అయినప్పటి నుండి, మేడం నాకు ఇలా ఉంది, నేను ఏది వాడాలని చెప్తే డయాబా ఫ్రీ జ్యూస్ని తీసుకోమని చెప్పారు. యాక్చువల్గా 210 ఉండింది, నాకు బార్డర్ దాటింది అని చెప్పి డాక్టర్ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 1 నెల తర్వాత మన డయాబా ఫ్రీ జ్యూస్ వాడడం తర్వాత నా యొక్క షుగర్ లెవెల్స్ కూడా నార్మల్గా వచ్చేసాయండి. ఇదే నాకు గొప్ప రిజల్ట్, భగవంతుడు ఇచ్చిన గొప్ప ఆయుర్వేదికంలో ఉన్నటువంటి ఈ యొక్క జ్యూసు. దాదాపు నేను ఒక 2-3 మెంబర్స్ కూడా ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల నా రిజల్ట్ని కూడా విత్ ఎవిడెన్స్తో సహా చూపించడం జరిగింది. అదేవిధంగా హార్ట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైరీచార్జ్ ఆయుర్వేద సిఇఓ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా మన అప్లైనర్ లీడర్ అయినటువంటి భవానీ మేడం గారికి, రామకృష్ణ సార్ గారికి, అదేవిధంగా మన సౌత్ ప్రమోటర్ రాంబాబు సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి గుడ్ రిజల్ట్ సార్. నాకైతే ఇప్పుడు 140కి వచ్చింది, నార్మల్ స్టేజ్లో ఉంది. నా వయసు అయితే 29 years అండి. నేను ఎన్ఎఫ్ డిపార్ట్మెంట్లో జార్ఖండ్ స్టేట్లో వర్క్ చేస్తున్నాను. మంచి రిజల్ట్, సర్వరోగ నివారణ కూడా అంటున్నాను. నాకైతే మంచి రిజల్ట్ అనేది వచ్చింది. నేనైతే ప్రతిరోజు డయాబా జ్యూస్తో పాటు వాతము, కఫము, పిత్తం గురించి త్రిపులా కూడా వాడుతున్నాను. వన్ ఆఫ్ ది బెస్ట్ రిజల్ట్ సార్. నాకైతే నేను నిద్ర లేచేటప్పుడు ఈ కాళ్ళ నొప్పులు, ఈ ఎక్కువ స్ట్రెస్ వల్ల నేను తొందరగా కూడా నిద్ర లేలేకపోతా ఉండేవాడిని. అదేవిధంగా నేను ఈ త్రిపులా అనేది వాడడం నుండి నా యొక్క పెయిన్స్ కూడా చాలా తగ్గాయి. మంచి రిజల్ట్ అనేది ఉంది, చాలా మంచి రిజల్ట్ అనేది ఉంది సార్. నేను దీన్ని నా ప్రొఫెషనల్గా తీసుకొని నేను ఇప్పుడైతే పార్ట్ టైంగానే చేస్తున్నాను మైరీచార్జ్ ఆయుర్వేద. రాబోయే కాలంలో దీన్ని ఫుల్ టైమ్గా చేసి ఇంకా సౌత్లో మన మదనపల్లి సార్, మాది అన్నమయ్య జిల్లా మదనపల్లి, ఇక్కడ మంచి ఒక
హెల్త్ రెప్గా వర్క్ చేస్తూ ప్రతి ఒక్కరికి మై రీఛార్జ్ ఆయుర్వేద ప్రొడక్ట్స్ని యూజ్ చేపిస్తూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెస్టిమోనియల్స్ను ప్రతి ఒక్కటి మన మీటింగ్ నేను చెప్తాను. దగ్గరలో మనకు ఒక మేడంకి ఇచ్చాను. ఒకసారి కూడా మ్యాంగోల్ జ్యూస్ ఇవ్వడం జరిగింది, మన డయాబా ఫ్రీ జ్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ అతి తొందరలో మంచి రిజల్ట్తో ఈ మీటింగ్కి అటెండ్ చేపిస్తాను సార్. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మా రాంబాబు సార్ గారికి, రామకృష్ణ సార్ గారికి, అదేవిధంగా మా అప్లైనర్ మేడం అయినటువంటి భవానీ మేడం గారికి చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ అండి. చాలా అద్భుతమైనటువంటి టెస్టిమోనీ ఇచ్చారు. మీరు విడిగా మీ టెస్టిమోనీని యాజ్ టీజ్గా ఒక వీడియో రూపంలో మీరు సెల్ఫీ వీడియో తీసుకుని మాకు పెట్టండి. పెట్టేటైతే రాబోయే మీటింగ్స్లో దాన్ని మేము ఉపయోగించుకుంటాం, మీకు కూడా ఉపయోగపడుతుంది. ఎనీహౌ థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మా ప్రియ మేడం అని ఇన్వైట్ చేద్దామండి. 99 టీవీలో పనిచేస్తారు ఆవిడ. మనకి ఆవిడ ద్వారా కొన్ని విశేషాలు తెలుసుకుందాం. అందరూ లైన్లో ఉండండి. నరేంద్ర మోదీని చూసినప్పుడు ఎవరికైనా ఒక ప్రశ్న ఖచ్చితంగా ఎదురవుతుంది. 75 ఏళ్ల వయసులో కూడా ఆయనకు అంత శక్తి ఎక్కడి నుంచి వస్తోంది అని. తెల్లవారుజామున యోగా, ఆపై వరుసగా సమీక్షలు, విదేశీ పర్యటనలు, గంటల తరబడి బహిరంగ సభలు. విరామం అన్నదే తెలియని ఆ ప్రయాణంలో ఆయన హెల్త్ సీక్రెట్ వెనుక కేవలం యోగా మాత్రమేనా అంటే కాదు అని అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఆయన తీసుకునే ఫుడ్ లో ఒక చిన్న పండు ఉంది. అది మామూలు పండు కాదు, -డిగ్రీల చలిలో పుట్టి ప్రాణాలను కాపాడే ఒక సంజీవని. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంకా ఎవరి నోట విన్నా ఇదే పేరు వినిపిస్తోంది. అదే సీబక్తాన్ బెర్రీస్. లడక్ ఈ పేరు వింటేనే మంచు కొండలు గుర్తుకొస్తాయి. అక్కడ పచ్చదనం తక్కువ, మంచు ఎడారి ఎక్కువ. ఆ శీతల ఎడారిలో ఎముకలు కొరికే -40 డిగ్రీల చలిలో కూడా మొక్కలు బ్రతకటమే కష్టం. కానీ అటువంటి కఠిన పరిస్థితులను ఎదిరించి నారింజ రంగులో మెరుస్తూ పుట్టే అద్భుతమే ఈ సీబక్తాన్. స్థానికులు దీనిని హిమాలయన్ గోల్డ్ లేదా వండర్ బెర్రీ అని పిలుస్తారు. చూడ్డానికి చిన్నవిగా ఉన్నా వీటిలో ఉండే శక్తి మాత్రం అనంతం. చరిత్ర పుటల్లో ఈ పండు ప్రస్తావన వింటే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రాచీన గ్రీకు వీరుడు అలెగ్జాండర్ ది గ్రేట్ కాలంలో యుద్ధాల్లో గాయపడిన గుర్రాలు ఈ పొదల మధ్యకు వెళ్లి ఆ పండ్లను తినేవట. ఆశ్చర్యకరంగా ఆ గుర్రాల గాయాలు మానిపోవడమే కాదు, వాటి చర్మం బంగారంలా మెరవటం మొదలైందట. అందుకే దీనికి లాటిన్ భాషలో హిపోఫే అనే పేరు పెట్టారు. అంటే మెరిసే గుర్రమని అర్థం. మోదీ కేవలం రాజకీయ నాయకుడే కాదు, ఆయనకు ఆయుర్వేదం, స్వదేశీ మూలికల మీద అపారమైన అవగాహన ఉంది. గుజరాత్ సీఎంగా ఉన్న కాలం నుంచే ఆయన మన దేశ సంపద అయిన సీబక్తాన్ గురించి పరిశోధనలు చేయించారు. భారత రక్షణ పరిశోధన సంస్థ అంటే DRDO శాస్త్రవేత్తలతో ఆయన స్వయంగా మాట్లాడి సరిహద్దుల్లో ఉండే మన సైనికులకు దీనిని ఆహారంగా ఇవ్వాలని సూచించారు. ఎత్తైన కొండల మీద ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు తీవ్రమైన చలిలో సైనికులు అనారోగ్యం బారిన పడకుండా ఉండటానికి ఈ పండు రసం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. మన దేశంలోని ప్రకృతి సంపదను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో మోదీ ప్రతి వేదిక మీద దీని గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. ఈ పండులో ఉన్న పోషకాలు వింటే వైద్యులే ఆశ్చర్యపోతారు. సాధారణంగా మనం విటమిన్ సి కోసం నిమ్మకాయలు లేదా నారింజ పళ్ళు తింటూ ఉంటాం. కానీ సీబక్తాన్ పండులో నిమ్మకాయ కంటే 12 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. అందుకే ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో మేటి. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రపంచంలో ఒమేగా 3, 6, 9 ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు అత్యంత అరుదైన ఒమేగా 7 ఫ్యాటీ యాసిడ్ కలిగిన ఏకైక పండు ఇదే. ఈ ఫ్యాటీ యాసిడ్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది, బాడీలోని కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. డయాబెటీస్ ఉన్న వారికి కూడా ఇది ఒక వరప్రసాదం లాంటిది. నేటి కాలంలో చర్మ సౌందర్యం కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టి క్రీములు వాడుతుంటారు. కానీ సీబక్తాన్ నూనెను ఆయుర్వేదంలో యాంటీ ఏజింగ్ ఏజెంట్ గా వాడుతుంటారు. ఇది చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడుతుంది. అందుకే దీనిని కాస్మెటిక్స్ తయారీలో విరివిగా ఉపయోగిస్తున్నారు. కేవలం ఆరోగ్యం కోసమే కాదు, అందం కోసం కూడా ప్రధాని దీనిని సిఫార్సు చేస్తుంటారు. మోదీ ఈ పండు గురించి పదే పదే చెప్పడం వెనుక ఒక గొప్ప ఆర్థిక కోణం కూడా ఉంది. లడక్ ప్రాంతంలో పంటలు పండించడం చాలా కష్టం. కానీ సహజంగా పెరిగే ఈ సీబక్తాన్ ద్వారా అక్కడి రైతుల జీవితాలు మారిపోతున్నాయి.
ఒకప్పుడు పిచ్చి మొక్కలుగా భావించిన ఈ పొదలు ఇప్పుడు కోట్లు కురిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా దీనికి గిరాకీ పెరగడంతో లడక్ యువతకు ఉపాధి దొరుకుతుంది. మోదీ ఆశయం ప్రకారం స్వదేశీ ఉత్పత్తులు విదేశీ మార్కెట్లను ఏలడానికి ఇది ఒక చక్కని ఎగ్జాంపుల్. ఈ పండు చాలా పుల్లగా ఉంటుంది, అందుకే దీనిని నేరుగా తినడం కొంచెం కష్టం. మార్కెట్లో ఇప్పుడు దీని జ్యూస్లు, టీ పౌడర్లు, ఆయిల్ క్యాప్సిల్స్ అందుబాటులోకి వచ్చాయి. రోజు ఉదయం ఒక గ్లాస్ సీబక్తాన్ జ్యూస్ తాగితే రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రధాని చెప్పినట్లుగా మనం విదేశీ మల్టీవిటమిన్ టాబ్లెట్ల మీద ఆధారపడటం కంటే మన హిమాలయాల్లో దొరికే ఇలాంటి సహజ సిద్ధమైన పండ్లను అలవాటు చేసుకోవడం ఎంతో ముఖ్యం. ప్రకృతి మనకు ఇచ్చిన ఈ సంజీవనిని గుర్తించి మన జీవన శైలిలో భాగం చేసుకుంటే 70 ఏళ్ల వయసులో కూడా 20 ఏళ్ల యువకుడిలా పనిచేయడం అసాధ్యమేమీ కాదు. ఆరోగ్యం అనేది మనం కొనుక్కునేది కాదు, మనం తినే ఆహారం ద్వారా సంపాదించుకునేది. సీబక్తాన్ పండు ఆ సంపాదనలో మీకు తోడుగా ఉంటుంది. వాయిస్ రావట్లేదండి. రామకృష్ణ గారు వాయిస్ రావట్లేదు. రామకృష్ణ గారు వాయిస్ రావట్లా. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మనం పిలిచిన వెంటనే వచ్చి మనకి ప్రియ మేడం గారు మరి ఎన్నో పనులు ఉన్నా కూడా వచ్చి మనకి సీబక్తాన్ గురించి చాలా బాగా వివరించారు ప్రియ మేడం గారు. వారికి మీ తరపున నా తరపున థ్యాంక్స్ తెలియజేసుకుంటూ నెక్స్ట్ మరిన్ని విషయాలు హైలైట్స్ గురించి చెప్పాల్సిందిగా మా రాంబాబు గారిని ఇన్వైట్ చేస్తున్నాను. వెల్కమ్ సార్. యా, థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ వామ్ వెల్కమ్ టు ఆల్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ రమణమూర్తి గారు అండ్ కేవీఎస్ శర్మ గారు అండ్ రామకృష్ణరావు గారు. సో వండర్ఫుల్ ప్రోడక్ట్ ప్రజెంటేషన్ అండి. సో ఈరోజు చెప్పినటువంటి అన్ని ప్రొడక్ట్స్ కూడా మన హెల్త్కి ఉపయోగపడాయి. శర్మ గారు చెప్పారు డైబా ఫ్రీ. సో డైబా ఫ్రీ జ్యూస్ని మనం యాక్చువల్గా మన సేల్స్లో టాప్ సేల్స్ అండి. అది కూడా టాప్ సేల్స్ ప్రోడక్ట్ మ్యాంగో తర్వాత డయాబా ఫ్రీ ప్రోడక్ట్. ఎందుకంటే భారతదేశం మన శర్మ గారు చెప్పినట్టు 2వ స్థానంలో ఉంది ప్రపంచంలో. షుగర్కి రాజధాని సెకండ్ అనమాట. ప్రపంచంలోనే 2వ ప్లేస్లో ఉన్నాం మనం. ఆ 2వ ప్లేస్లో కూడా ఆంధ్ర తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉన్నామండి. భారతదేశంలో చూస్తే, ప్రపంచంలో చూస్తే భారతదేశం 2వ ప్లేస్లో ఉంటే, భారతదేశంలో రాష్ట్రాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఎవరు అంటే ఆంధ్ర తెలంగాణ వాళ్ళే. ఎందుకంటే మనం వైట్ రైస్ ఈటర్స్ అనమాట. అంటే రైస్ని ఎక్కువగా మనం అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటాం అందరూ కూడా. ఇక్కడ చూడండి, అందరూ కూడా రైస్ తీసుకుంటారు ఎక్కువ. నార్త్ సైడ్ వెళ్తే కనుక వాళ్ళు రోటీలని చపాతీలని అలాంటివి తింటారు. కానీ మనం మాత్రం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దానికి తగ్గటువంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు మనకు కూడా. మెంటల్గా ఉంది. ఫిజికల్ లేకపోవడం వల్ల మెంటల్గా స్ట్రెస్ ఎక్కువైపోవడం వల్ల, ఇందాక ఆసిఫ్ గారు చెప్పినట్టు మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోయి ఇన్సులిన్ ప్రొడక్షన్ ఆగింది. ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు, కార్బోహైడ్రేట్ ఎక్కువైపోయి ఫిజికల్ లేదు, మెంటల్గా స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల బై డిఫాల్ట్ హెల్త్లో ఆర్గాన్ అనేది ఇన్సులిన్ ఉత్పత్తి చేయడం అనేది ఆగిపోతుంది. దానికి యాక్టివేషన్ కావాలి. ఇన్సులిన్ అనేది ఉత్పత్తి చేయాలంటే ఆ క్లోమ గ్రంథికి యాక్టివేషన్ ఉండాలి. అంతే కదండి. ఫోన్ ఆన్ చేస్తేనే కదా ఫోన్లు వచ్చేది. ఫోన్ ఆన్ చేస్తేనే స్విచ్ ఆన్ చేయాలి. అట్లాగే మనం యాక్టివేషన్ నడవాలి. రోజుకి ఒక 10 to 15 minutes, అంటే 40 నిమిషాలు, గంట అని చెప్పక్కర్లా. మినిమం 10 to 15 minutes నడవాలి. ఎవరైనా నడుస్తున్నారా? కార్లు బళ్ళు తప్పితే నడవట్లేదు ఎవరు కూడా. కాబట్టి ఇండియాలో ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ మందికి రైస్ ఈట్ చేస్తున్నాం కాబట్టి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది జరగట్లేదు. కాబట్టి షుగర్ అనేది హై ఎండ్గా వచ్చేస్తుంది. ఇంట్లో షుగర్ లేదేమో కానీ ఒంట్లో షుగర్ లేని వాళ్ళు ఎవరూ లేరు వాళ్ళ. అంతే కదండి. ఇంట్లో షుగర్ లేదేమో కానీ ఒంట్లో ప్రతి ఒక్కరి ఒంట్లో షుగర్ తయారైపోతుంది. షుగర్ ఫ్యాక్టరీలు తయారైపోతున్నాయి. టన్నులు ఉంటుంది అన్నమాట షుగర్. అంటే ప్రతి ఒంట్లో కూడా షుగర్ ఫ్యాక్టరీ కట్టేస్తున్నారు అందరూ కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రివెన్షన్గా, అంటే మన ప్రొడక్ట్ వాడితేనే షుగర్ కంట్రోల్ అయ్యిద్ది అనేది మీరు 100% చెప్పకూడదు. దాంతోపాటు కొన్ని చెప్పాల్సినటువంటి నియమాలు ఉంటాయి. డాక్టర్ కూడా చెప్తారు మీకు వెళ్తే, నడవండి, మంచినీళ్ళు తాగండి, టైంకి భోంచేయండి, టైంకి పడుకోండి.
ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైస్. పొద్దున్న ఎందుకు లేకమంటారు? ఇందాక రామనమూర్తి గారు చెప్పారు గ్లూకోజమైన్ చెప్పినప్పుడు 6:30 గంటలకు పొద్దున్న లేసి 6:30, 7:30 మధ్యలో వచ్చేటువంటి సూర్యకిరణాల ద్వారా మనకి విటమిన్ D3 అనేది మనకి ఫ్రీగా దొరికిద్ది అనమాట. కానీ ఆ టైంలో మనం లేగం కాబట్టి విటమిన్ D3ని మన గ్లూకోజమైన్ రూపంలోనో లేకపోతే కాల్షియం టాబ్లెట్ల రూపంలోనో కొనుక్కోవాలి. ఫ్రీగా దొరికేది మనకు రుచించదు కదా. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు న్యాచురల్ సోర్సెస్ని మనం అబ్జర్వ్ చేసుకోవాలి, మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. మీరు 10కి 11కి ఎండలోకి వెళ్తే విటమిన్ D3 రాదండి. 10కి వెళ్తానండి బండి మీద, నేను ఎండలో కూడా వెళ్తానంటే అప్పుడు మనకి అది లభించదు. ఆ టైం పర్టికులర్ ఆ టైంలో మాత్రమే మనకి విటమిన్ D3 మనకి బాడీకి తీసుకుంటుంది, అబ్జార్బింగ్ తీసుకుంటుంది, వస్తుంది కూడా ఆ టైంలో వస్తుంది, ఆ టైం అనమాట. కానీ ఆ టైంలో మనం బెడ్ దిగం కాబట్టి విటమిన్ D3 లోపం వల్ల ఎముకలు పెలుసు మారిపోవటం, గుళ్ళబారిపోవటం, ఉత్తిన జస్ట్ అలా అన్నా సరే చిట్లిపోవటం, విరిగిపోవటం, ఇట్లా సమస్యలు అనమాట. అంటే ఇవన్నీ కూడా మనకు తెలుసు, మీ అందరికీ తెలుసు, కానీ మనం దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రోడక్ట్ కూడా సబ్స్టిట్యూట్ గా వాడుకోండి కొంతవరకు. తర్వాత న్యాచురల్ గా వచ్చేటువంటి మనకు దొరికేటువంటి ఇప్పుడు కాల్షియం అంటే మీకు నువ్వుల్లో బాగా దొరికింది. నువ్వులు ఉండలు తినండి, తినాలి. అంటే మన జీవితాంతం టాబ్లెట్లతో బతికేస్తామా? కాదు కదా. ఏదైతే మనకు డెఫిషిట్ ఉందో దానంతవరకు మనం వాడుకోవటం, ఆ డెఫిషిట్ ఫుల్ఫిల్ అయిన తర్వాత మనం న్యాచురల్ గా వచ్చేటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో మనకి ఆహారం ద్వారా తీసుకోవాలి. కాల్షియం ఉంది కొద్దిసేపు పొద్దున్న 6:30 to 7:30 వాకింగ్ ఎందుకు చేయమంటారు? మధ్యాహ్నం చేయమనుగా వాకింగ్. మధ్యాహ్నం చేస్తే మనకేం రాదు, పొద్దున్నే వాకింగ్ చేస్తే ఆ టైంలో ఇటు వాకింగ్ అయిపోద్ది, దాంతోపాటు విటమిన్ D3 కూడా మీకు అబ్జార్బింగ్ అవుతుంది అన్నమాట బాడీకి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న కరెక్షన్స్ అండి లైఫ్లో, మన లైఫ్ స్టైల్లో చిన్న కరెక్షన్ ఎంతో పెద్ద అద్భుతమైనటువంటి మార్పును తీసుకొస్తుంది. ఆరోగ్యపరంగా మీకు అన్నిటి పరంగా, ఆరోగ్యపరంగా అవ్వచ్చు. మీరు ఉదయాన్నే లెగటం వల్ల ఎన్నో పనులు మీకు ఈజీగా అయిపోతాయి. అదే లేటుగా లెగిస్తే ప్రతి పని కూడా పోస్ట్ పోనింగ్ అయిపోతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చిన్న చిన్న కరెక్షన్లు చేసుకుంటా ఆరోగ్యంతో పాటు మంచి మంచి ఆదాయాలు తీసుకోవాలి. అట్లాగే ఇప్పుడు మనం చెప్పినట్టు మన ప్రోటీన్ పౌడర్ డయాబెటిక్ సంబంధించి జ్యూస్ ఉంది, అది వాడచ్చు. దాంతోపాటు డయాబెటిక్ టాబ్లెట్స్, ఎందుకంటే ఈ టాబ్లెట్స్ అనేవి జ్యూస్ అంటే అత్తమానం మనం క్యారింగ్ పట్టుకెళ్ళాం కాబట్టి జ్యూస్ తాగటం కూడా కొంతమందికి ఇబ్బందికరంగా ఉండొచ్చు, కొంచెం చేదుగా ఉంటుంది. అట్లా టాబ్లెట్ అయితే మనం గుట్టుకుని వేసుకుంటాం, మింగేస్తాం కాబట్టి టాబ్లెట్స్ కూడా వాడచ్చు. దాంతోపాటు ప్రోటీన్ పౌడర్, అది కూడా మనకి మంచి యూజ్ఫుల్ అండి అనమాట. సో డయాబెటిక్ జ్యూస్ ఉంది, డయాబెటిక్ పౌడర్ గురించి చెప్పారు, డయాబెటిక్ టాబ్లెట్స్ చెప్పారు, మీ చాయిస్ అనమాట. అది డయాబెటిక్ పేషెంట్లు ఎవరికైనా మనం ఇది ఒక ప్యాకేజ్ కింద ఇచ్చేయచ్చు బ్రహ్మాండంగా. వాళ్ళకి ఆసిఫ్ గారు చెప్పినట్టు ఒక 1 monthలోనే రిజల్ట్ చూడొచ్చు. వాళ్ళు డయాబెటిక్ కంట్రోల్కి వస్తుంది, మంచి హెల్తీగా ఉంటారు, స్కిన్ ప్రాబ్లమ్స్ రావాలకి ఏమైనా హూండ్ హీలింగ్ అవుతుంటుంది, నీరసం రాదు, ఇవన్నీ కూడా చూడొచ్చు మనం వాళ్ళల్లో. సో డయాబెటిక్ అనేది భారతదేశాన్ని పీడిస్తున్నటువంటి పెద్ద భూతం. ఏ జబ్బుకైనా భయపడ్డు కానీ మనిషి షుగర్ వ్యాధికి భయపడిపోతున్నారండి వాళ్ళు. చూడండి, కావాలంటే షుగర్ వచ్చిందంటే ఏదో సర్వం కోల్పోయినట్టు ఫీల్ అవుతున్నారు. అలా అవసరం లేదు, మీరు ధైర్యం చెప్పండి, మన ప్రొడక్ట్స్ వాడితే అద్భుతంగా బ్రహ్మాండంగా తిరగచ్చు, హ్యాపీగా తిరగచ్చు. వాడాలి కానీ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి షుగర్. అంతేగాని ఒకరోజు వాడి 10 రోజులు మానేస్తే వర్కౌట్ అవుతుంది. సో డయాబెటిక్ ఓకే, గ్లూకోజమైన్, కాల్షియం, ఒమేగా 3, 6, 9 చెప్పారు రమణమూర్తి గారు, అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నవన్నీ కూడా 3 వాడాల్సిన ప్రొడక్ట్స్. ప్రతి ఒక్కరు కూడా, అందరికి కూడా ఇవాళ కార్టిలేజ్ ప్రొడ్యూస్ అవట్లేదు. అంటే మనం సరైన ఆహారాలు తీసుకోవడం వల్ల ఇదంతా కూడా కార్టిలేజ్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు, మోకాళ్ళలో గుజ్జు తయారవ్వట్లేదు, బోన్స్ లో మనకి వెన్నుపూసలో కూడా లూబ్రికేట్ అవ్వట్లేదు. అది యాక్చువల్గా గుజ్జు లేకపోవడం వల్ల రకరకాల ప్రాబ్లం, L4, L5 ప్రాబ్లం, L1, L2 ఇలా రకరకాల స్పాండిలైటిస్ రావడానికి అన్నిటికీ కారణాలు కూడా ఇవే ఉంటాయి. గ్లూకోజమైన్, కాల్షియం డెఫిషియన్సీ, ఒమేగా 3, 6, 9 లేకపోవటం బాడీలో, ఇవన్నీ మనం తీసుకోవాల్సినటువంటి ప్రొడక్ట్స్ అండి. దాంతోపాటు మ్యాంగోల్, రామకృష్ణ గారు చెప్పారు, మ్యాంగోలు, సీబత్రన్ సూపర్ ప్రొడక్ట్స్ అండి. ఇవి రెండు కూడా ఒక వజ్రాలు లాంటి ప్రొడక్ట్స్ మనకి మ్యాంగోల్లోనే ఉందండి. మ్యాన్, MAN మ్యాన్, GOAL గోల్. మనిషి యొక్క గోల్ ఏంటండి? 100 సంవత్సరాల పాటు ఎటువంటి రోగాలు లేకుండా, బాధలు లేకుండా బతకాలంటే మనిషి యొక్క గోలే మ్యాంగోల్ అండి. MAN మ్యాన్, GOAL గోల్. దిస్ ఇస్ ద మ్యాన్ యొక్క గోల్. ఎదురా అంటే ఇదే, మనిషి 100 సంవత్సరాల పాటు ఎటువంటి షుగరు, BP, థైరాయిడ్, మోకాల నొప్పులు రకరకాల ఏమీ లేకుండా హ్యాపీగా
బతకటమే మనిషి యొక్క గోల్ అండి, అంతేగాని కోట్లు సంపాదించేస్తాం అట్లా కాదు. కాబట్టి మ్యాంగోల్లో ఉన్నట్టు అర్థం అది. మ్యాంగోల్ని ప్రతి ఒక్కరు తీసుకోవాలి, మనిషి అన్న ప్రతి ఒక్కరు తీసుకుంటే ప్రివెన్షన్ ఇదంతా కూడా. ప్రివెంటివ్ గా మనం హ్యాపీగా లీడ్ చేయాలంటే కనుక మనిషి యొక్క గోలే మ్యాంగోల్. సో సీబత్రాన్ అనేది చెప్పారు కదా, -40 degrees లో కూడా ఆ ఫ్రూట్, ఆ మొక్క బతికిద్ది అనమాట. ఆ మొక్క బతికి ఆ ఫ్రూట్ ని మనకి తయారు చేసేస్తుంది. అంటే మృతం లేని మొక్క అంటారు దాన్ని, అంటే దానికి చావు లేని మొక్క అది. అలాంటి ఫ్రూట్ మనం వాడటం వల్ల మనిషి చావును కూడా జయించగలడు అనేది అటువంటిది ఇక్కడ మోడీ గారు చెప్తారు ఇక్కడ. అంటే దానికి చావు లేదండి ఆ మొక్కకి. అంటే -40 degrees మనకు -5 degrees అయితేనే మనకు వణుకొచ్చేస్తుంది. -5 కాదు, +10 అన్నా వణుకొచ్చేస్తుంది. ఏసీని మనం 16 లో పెట్టామనుకోండి, చూడండి వణికిపోతారు చాలా మంది. అలాంటిది -40 అంటే మృతం లేని మొక్క ఎదురా అంటే సీబత్రాన్ చెప్పారు కదా. మన మేడం చెప్పారు, ప్రియా మేడం చెప్పారు. ఏం చెప్పారంటే ఒమేగా 369 ఎక్కడైనా దొరుకుతాయి, కామన్ గా దొరుకుతాయి మీకు. నాన్ వెజ్ ప్రోటీన్ లో దొరుకుతాయి, వెజ్ ప్రోటీన్ లో దొరుకుతాయి. కానీ ఒమేగా 7 అనేది దొరికే ఏకైక మొక్క ఎదురా అంటే ఒకే ఒక్క సీబత్రాన్. సో వండర్ఫుల్ ప్రొడక్ట్ అండి ఇది. దాంతోపాటు మన బయట ప్రోడక్ట్లు అన్ని చోట్ల సీబత్రాన్ దొరకదంటలేదు, కానీ మన దాంట్లో జిన్సింగ్ అండి. జిన్సింగ్ అంటే కూడా ఒక అశ్వగంధ, అది కొరియన్ అశ్వగంధ. అంటే కొరియన్ దేశంలో మాత్రం పండిద్ది అనమాట. అది ఇండియాలో పండేదాన్ని అశ్వగంధ అంటారు. అదే జిన్సింగ్ అనేది కొరియన్ అశ్వగంధ. ఒక జిన్సింగ్ విడిగా మనం కొనాలంటే కనుక కంపెనీలో 2,500 రూపాయలు అండి. ఒక జిన్సింగ్ ప్రొడక్ట్ మనం వాడాలంటే కనుక ఒక ప్రోడక్ట్ కాస్టే 2,500 రూపాయలు. అలాగే అశ్వగంధ, అలాగే గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్, అలాగే కుర్కుమిన్ అంటే పసుపులో ఉండేటువంటి ఎక్స్ట్రాక్ట్ అంటాం మనం. పసుపులో ఉండేటువంటి ఎక్స్ట్రాక్ట్ తీస్తే కుర్కుమిన్ అయిద్ది అనమాట. అంటే 100 kg పసుపులో నుంచి 1 kg కుర్కుమిన్ వస్తుంది. పసుపు అంటే మీకు మనం ఆ కుర్కుమిన్ ఒక టాబ్లెట్ మనం వేసుకుంటేనండి, కేజీ పసుపు తింటే కనుక ఒక టాబ్లెట్ లో తయారైంది. కేజీ పసుపు నుంచి ఒక టాబ్లెట్ తయారైంది మనకి. చూడండి ఎంత ఎక్స్ట్రాక్ట్ ఇస్తున్నారు. అంటే కుర్కుమిన్ అనేది అంత కాస్ట్లీ ప్రోడక్ట్. మనం పసుపు ఎంత తినగలం? కేజీ తినగలరా? తినలేరు. కానీ ఒక టాబ్లెట్ వేసుకోవడం ఈజీ. అలాంటి దాన్ని కుర్కుమిన్ కానివ్వండి, జిన్సింగ్ కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసి అశ్వగంధ కానివ్వండి, సఫేద్ ముస్లి, ఇది నర్వస్ ప్రాబ్లం మీద బాగా పనిచేస్తుంది. అశ్వగంధ అవ్వచ్చు, జిన్సింగ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా నర్వస్ ని బూస్ట్ చేస్తాయి, బ్రెయిన్ హెల్త్ ని, హార్ట్ హెల్త్ ని. అంటే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అన్నమాట. మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఇవన్నీ చూస్తాయి. కుర్కుమిన్ లోపల ఉన్నటువంటి ఎటువంటి స్వెల్లింగ్స్ ఇవన్నీ రాకుండా చూస్తాయి. అంటే మనకు తెలిసి ఒక ప్రాబ్లం కోసం వాడితే మన బాడీలో 25,000కు పైగా రోగాలు ఉంటాయంటండి మనిషికి. ఒక మనిషికి 25,000కు పైగా రోగాలన్న కనిపెట్టారు ఇప్పటికి. 1, 2 కాదండి, 600 జబ్బులు, 700 జబ్బులు కాదంటండి. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే 25,000కు పైగా జబ్బులు వచ్చినాయంట మనిషికి వస్తాయంటండి. మనకు తెలియకుండా కొన్ని జబ్బులు ఇవే నివారించేస్తాయండి. దీంట్లో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కానివ్వండి, దీంట్లో ఉన్నటువంటి యాంటీబయాటిక్స్ కానివ్వండి, ప్రతి ప్రోడక్ట్ కుర్కుమిన్ ఉంది యాంటీబయాటిక్, తులసిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా మన బాడీకి తీసుకోవడం వల్ల లోపల మనకు తెలిసి ఒక ప్రాబ్లం కోసం తీసుకుంటే రాకుండా, ప్రివెన్షన్ గా కొన్ని ప్రాబ్లమ్స్ రాకుండా ఈ ప్రొడక్ట్స్ అనేవి మనల్ని సర్వదా శతదా కాపాడుతాయి. మనల్ని, మన కుటుంబాన్ని 100% కాపాడటానికి సిద్ధంగా ఉన్నటువంటి మన ఈ రక్షకులు చెప్పాలంటే మనకి. ఒక దేశానికి రక్షకులు అవసరమా కాదా? మిలిటరీ అవసరమా కాదండి? ఒక దేశం బాగుండాలంటే ఏంటి? ఉగ్రవాదులు, తీవ్రవాదులు దొరపడకుండా మిలిటరీ సిస్టమ్ ఉంటుంది. మిలిటరీ అవ్వచ్చు, ఇదంతా. అలాగే మన బాడీలోకి గాలి ద్వారా అవ్వచ్చు, మనం తినేటువంటి ఆహారం ద్వారా అవ్వచ్చు, నీటి ద్వారా అవ్వచ్చు, మనం తాగేటువంటి నీటి ద్వారా అవ్వచ్చు, రకరకాల రోగాన్ని కలగజేసే క్రిములు మన బాడీలోకి వెళ్తాయండి. వాటిలన్నిటికీ మిలిటరీగా మనం ఉండాలంటే మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలి. అత్యధిక యాంటీ ఆక్సిడెంట్ కలిగినటువంటి ఫ్రూట్ సీబత్రాన్, నోనీ ఫ్రూట్, ఇలా రకరకాల చాలా అటువంటి ఫ్రూట్స్ సంబంధించి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మన కంపెనీలో ఈ ప్రొడక్ట్స్ ద్వారా, మ్యాంగోలు అవ్వచ్చు, సీబత్రాన్ అవ్వచ్చు, వీటి ద్వారా మనం ప్రివెన్షన్, అంటే శత్రువులు వచ్చాక మనం చేసేది ఏం లేదండి, లోపల పాడు చేసుకుంటూ వచ్చేస్తుండే వ్యవస్థని. శత్రువులు రాకుండానే ఫస్ట్ మన బాడీని కాపాడుకుంటే కనుక రకరకాల రోగాల నుంచి ముందే మనం ప్రివెన్షన్ గా మనం బాడీని కాపాడుకోవచ్చు. సో ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడు ఇచ్చినటువంటి ఈ దేహాన్ని, భగవంతుడు ఇచ్చినటువంటి మంచి ఆరోగ్యాన్ని మన చేతులారా పాడు చేసుకోకుండా ఇప్పటికైనా మనం కొద్దిగా ఆలోచిస్తే ఎటువంటి రోగాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు, మన కుటుంబాన్ని కాపాడొచ్చు,
మన బంధువుల్ని, మన మిత్రుల్ని అందరికి కూడా ఇది రికమెండ్ చేయొచ్చు. మనకే కదా ఆరోగ్యం ఉండాల్సింది, మన ఫ్రెండ్స్కి ఉండాలి, అందరూ వాళ్ళు బాగుండాలి కదా. పొరుగులు పచ్చగా ఉంటే రూపాయన్న అప్పాన పడుద్ది అంటారు. అట్లాగే అందరికి కూడా మనం ఆరోగ్యాన్ని పంచుకుంటా మనం వాడదాం, కొంతమందితో వాడిపిద్దాం. ఇంటింటి తిరిగి అమ్మక్కర్లా మీరేం, జస్ట్ ఈ ప్రోడక్ట్ వాడా నేను ఇలా ఉంది. ఇప్పుడు ఆసిఫ్ గారు చెప్పారు డయాబెటిక్ బాగుందని, మన శర్మ గారు చెప్పారు డయాబెటిక్, ఆయన టాబ్లెట్ 2 టాబ్లెట్లు వేసుకుని ఆయన వాళ్ళు 1 టాబ్లెట్కి వచ్చారు. నెక్స్ట్ తర్వాత అది మానేస్తారు కూడా. అంటే ఇవన్నీ రిజల్ట్ టెస్ట్ మనీస్ చాలా ఉన్నాయి. ఆయన టీచర్ గారికి ఇచ్చారు, ఒక మేడంకి, ఆ టెస్ట్ మనీ ప్లే చేస్తారు రామకృష్ణ గారు. ఇప్పుడు ఇవన్నీ కూడా రిజల్ట్స్ చాలా ఉన్నాయి. మన శ్రీనాథ్ గారు, హైదరాబాద్ లో శ్రీనాథ్ గారు దగ్గర 10 మంది పేషెంట్లు టెస్ట్ మనీస్ ఉన్నాయి ఆయన దగ్గర. డయాబెటిక్ అవ్వచ్చు, పారాలసిస్ పేషెంట్లు ఉన్నారు తగ్గిన వాళ్ళు, అలాగే సోరియాసిస్ కూడా చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి మన దాంట్లో. ఇట్లా చాలా రకాల ప్రతి దాని మీద కూడా మనం కరెక్ట్ గా ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలుసుకొని మనం కొంతమందికి మనం రికమెండ్ చేయగలిగితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందొచ్చు. సో చాలా ఓపిక్గా విన్నారండి. చాలా అందరూ ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలుసుకోండి. ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలుసుకొని అందరూ కూడా మన రిలేషన్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, అందరికి కూడా మన ప్రొడక్ట్స్ రికమెండ్ వాడితే ఆరోగ్యంగా ఉంటారు, వాడకపోతే మనం ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్ యూ. ఓవర్ టు రామకృష్ణరావు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులారా విన్నారు కదా, చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని డిస్కస్ చేసాం అందరం కూడాను. అయితే చివరిగా డయాబెటిస్ సంబంధించి ఒక టెస్ట్ మెయిల్ ఉందండి, మేడం గారు ఫ్రమ్ ఖమ్మం, ఇంట్రడ్యూస్డ్ బై కేవీ శర్మ గారు. ఆమె మేడం గారు యొక్క వీడియో కూడా చూద్దామండి. హలో అండి, నమస్కారం అండి. నేను ఈ మధ్యకాలంలో డయాబా ఫ్రీ జ్యూస్ షుగర్ది వాడుతున్నానండి. ఇంతకుముందు నాకు 250 షుగర్ వరకు ఉండేది. ఇది వాడిన తర్వాత నాకు 160-170 వరకు వచ్చిందండి. చాలా బాగుందని అనిపించింది, నాకు దీని మీద నమ్మకం కలిగిందండి. నేను ఇది వాడదామని అనుకుంటున్నాను, ఇలానే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నానండి. ఓకే, థ్యాంక్ యూ మేడం గారు. అలాగే ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి, చాలా టెస్ట్ మెయిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్క వారం, ప్రతి గురువారం కూడా మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాము. మరి ఇప్పటిదాకా ఈ యొక్క జూమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మై రీఛార్జ్ ఆయుర్వేద ప్రొడక్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ మళ్ళీ మనం శనివారం సాయంకాలం కలుద్దామండి. అంతవరకు సెలవు. మరి ఇప్పటి వరకు మాట్లాడినటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో, కేవీ శర్మ గారు, డాక్టర్ గారు ఫ్రమ్ ఖమ్మం, అలాగే రమణమూర్తి గారు హైదరాబాదు, వారు అద్భుతమైన టెస్ట్ మెయిల్స్ ఇచ్చారు, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇచ్చారు. అలాగే మైసెల్ఫ్ ఎంకేవి రామకృష్ణ ఫ్రమ్ జంగారెడ్డిగూడెం, అలాగే మనందరికి టాప్ అప్ లైన్ రాంబాబు గారు, సౌత్ ఇండియా డైమండ్ డైరెక్టర్. మరి అందరికీ కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఆసిఫ్ గారు టెస్ట్ మెయిల్ ఇచ్చారు, ఫ్రమ్ జార్ఖండ్ అన్నారు కానీ ఉండేది మాత్రం మదనపల్లి, వారికి కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నామండి. ఇది వీడియో రికార్డ్ అయింది, ఈ రికార్డ్ అయిన వీడియోని మీ అందరికీ పెడతాం, మీరు ఫ్యూచర్లో ఉపయోగించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్.